జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, నేను అతి భయంకరమైన జీవితాన్ని ప్రారంభించి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి మధ్య అనేక సంఘటనలు జరిగాయి, అనేక మార్పులు వచ్చాయి. అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఉపయోగపడ్డారు. ఒకవైపు స్వయం కృషి, మరొక వైపు భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి యొక్క ఆశీస్సులు, మరొక వైపు మాతాజీ గారి యొక్క ప్రోత్సాహం, వీటన్నిటి సమ్మేళనం వలన నేను ఆరోగ్యాన్ని పొందగలిగాను. ఇది మామూలు విషయం కానే కాదు. తల్లిదండ్రుల ద్వారా జీనుల యొక్క లోపం వలన సంక్రమించేటటువంటి వ్యాధులు చాలా భయంకరమైనవి కదా. అసలు జీన్లను మార్చడం అనేది సాధ్యమవుతుందా? ఎక్కడైనా జరిగిందా? అందుకే ఇవాళ సమాజంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే పేర్లు లేనటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి, మందు లేనటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి, కారణం తెలియనటువంటి జబ్బులు కొన్ని ఉన్నాయి, పరిష్కారం కానటువంటి జబ్బులు అనేక ఉన్నాయి. నేను వయసు మళ్ళిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నానంటే అందుకు మూల కారణం నేను అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి ప్రత్యేకతే కదా. ఏమిటి నాలో ఉన్న ప్రత్యేకత? నేను అనుసరించినటువంటి విధానంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏమిటి అని నేను లోతుగా అధ్యయనం చేస్తే అనేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. అందులో మొట్టమొదటిది, నేను జంతు శాస్త్రంలో ప్రావీణ్యతను కలిగి ఉండటం. జువాలజీ లెక్చరర్గా దాదాపు 23 సంవత్సరాలు బోధించటం. జన్యు శాస్త్రాన్ని గురించి, పరిణామ శాస్త్రాన్ని గురించి, శరీర ధర్మ శాస్త్రాన్ని గురించి, జీవశాస్త్రాన్ని గురించి నాకు ఎంతో కొంత మేరకు పరిచయం ఉండటం. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, భారతదేశంలో అంతరంగం మీద పరిశోధన జరిగింది, పాశ్చాత్య దేశాలలో ప్రకృతి మీద పరిశోధన జరిగింది. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ప్రకృతిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటమే భౌతికవాదం. అదే పాశ్చాత్యులు అనుసరించినటువంటి ప్రమాదకరమైనటువంటి విధానం. నేను రెండింటిని సమ్మేళనం చేశాను. దేన్ని వదులుకోకూడదు, దేనిలో కూడా ఇరుక్కోకూడదు. రెండూ కలిస్తేనే సమగ్రం, సంపూర్ణం అవుతాయి. ఏ ఒక్క దానిలోనైనా ఇరుక్కుపోతే అది పాక్షికం అవుతుంది, అసంపూర్ణం అవుతుంది. ఒకసారి చార్లెస్ డార్విన్ గారు మనకు అందించినటువంటి పరిణామ సిద్ధాంతాన్ని పరిశీలించండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సృష్టిలో ప్రతి ప్రాణి కూడా సంతానం కోసం పరితపిస్తూ అవసరానికి మించి జీవులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ విధంగా అనూహ్యమైనటువంటి ఉత్పత్తి జరుగుతుంది. అనూహ్యమైనటువంటి ఉత్పత్తి జరిగి వాటి మధ్య పోరాటం జరుగుతుంది. ఒకే జాతి జీవుల మధ్య అయితే సజాతి పోరాటం, ఇతర జీవజాతులతోటి జరిగేటటువంటిది విజాతి పోరాటం. ఈ సజాతి పోరాటంలో, విజాతి పోరాటంలో ప్రకృతికి అనుగుణమైనవి, బలిష్టమైనవి, శక్తివంతమైనవి, దృఢంగా ఉన్నవి, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఆరోగ్యంగా ఉన్నవి మాత్రమే నిలబడగలుగుతాయి. మిగతాయి మొత్తం కూడా నశించిపోతాయి. అంటే ఉత్పత్తి అనూహ్యంగా జరిగినప్పటికీ అంతిమంగా ప్రకృతి కొన్నింటిని ఎంపిక చేసుకుంటుంది. దాన్నే ప్రకృతి వరణం అంటారు, ప్రకృతి ఎంపిక అంటారు. ఎప్పుడైతే పటిష్టమైనటువంటి జీవులు
మనుగడ సాగిస్తాయో అవి పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకోగలుగుతాయి కదా. జీవి బలహీనంగా ఉంటే, ఒక జంతువు బలహీనంగా ఉంటే అది నశించిపోతుంది. అలాగే జంతువులు కూడా బలంగా ఉంటే నిలబడగలుగుతాయి, బలహీనంగా ఉంటే నశించిపోతాయి. ఈ సూత్రం మానవ జాతికి కూడా వర్తిస్తుంది కదా. కొంచెం ఆలోచించండి. మానవులలో కూడా శారీరక దృఢత్వం, శారీరక పటుత్వం, ఆరోగ్యం, పుష్కలంగా ప్రాణశక్తి ఉన్నటువంటి మానవులు మాత్రమే ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుని తట్టుకొని నిలబడగలుగుతారు. అలా నిలబడగలిగినటువంటి వారు తర్వాత తరంలో ఫలవంతమైన సంతానాన్ని అందించగలుగుతారు. ఫలవంతమైన సంతానం లభించిందనుకోండి, కలిగిందనుకోండి, ప్రకృతిలో ఎటువంటి వైపరీత్యాలున్నా, మార్పులు జరిగినా అవి తట్టుకోగలుగుతాయి కదా. ఇది చార్లెస్ డార్విన్ గారు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి పరిణామ సిద్ధాంతం. పరిణామ సిద్ధాంతానికి ఆధ్యాత్మికతకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పరిణామ సిద్ధాంతానికి ఆధ్యాత్మికతకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనుషులు కూడా ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించడం అంటే ఏం చేయాలి? తల్లిదండ్రి లేక భార్య భర్తలు అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఉత్తమ సంస్కారాలు ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి, శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి. అప్పుడే విడుదలయ్యేటటువంటి బీజాలు కూడా పటిష్టంగా బలంగా ఉంటాయి కదా. అటువంటి బీజాల ద్వారా పుట్టేటటువంటి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు కదా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చార్లెస్ డార్విన్ అనేటటువంటి వ్యక్తి 4 దశాబ్దాల పాటు లోతైనటువంటి పరిశోధన చేసి అందించినటువంటి పరిణామ సిద్ధాంతం ఆధ్యాత్మికతకు అతి సన్నిహితంగా దగ్గరగా ఉంది. ప్రస్తుతం మానవ జాతిలో ఏం జరుగుతుంది కొంచెం గమనించండి. అందరూ శారీరక సుఖానికి అలవాటు పడ్డారు, ప్రకృతికి అనుగుణంగా జీవించడం లేదు, ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే ఎలా ఉంటుంది? ప్రకృతిని అనుకూలంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ప్రకృతిని అనుకూలంగా మార్చుకుంటే శారీరక వ్యవస్థ బలహీనపడుతుంది కదా, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది కదా, శరీరం బలహీనంగా ఉంటుంది కదా. బలహీనంగా ఉన్నటువంటి శరీరం ద్వారా విడుదల గావించబడేటటువంటి బీజాలు ఎలా ఉంటాయి? ఆ బీజాల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి సంతానం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. నేను పరిణామ సిద్ధాంతాన్ని, ఆధ్యాత్మికతను రెండింటిని సమన్వయం చేసి నా జీవితానికి అన్వయించుకున్నాను. శారీరక సుఖం అనేది చాలా ప్రమాదకరమైంది. అందరూ సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తున్నారు, పప్పులో కాలేశారు. చేతులు కాలాయి ఆకులు పట్టుకునేటువంటి ప్రయోజనం లేదు. కష్టించి పనిచేస్తూ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే శరీరం ఎలా ఉంటుంది? ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వాడుకుంటూ ప్రకృతిని అమ్ముకుంటూ కొనుక్కుంటూ ఉంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఇదేమి పెద్ద అర్థం కానటువంటి విషయం కాదు. మన సమాజంలో చూస్తున్నాం కదా. కష్టపడే వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది, సుఖపడేటటువంటి వ్యక్తి శరీరం ఎలా ఉంటుంది? ఒకసారి ఆ వ్యత్యాసాన్ని గమనించండి. అందరూ కూడా
ఒంటరి జీవితానికి, స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడి ప్రకృతిలోకి వెళ్లకుండా ప్రకృతిని తమ దగ్గరకు తెచ్చుకుంటూ సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడటం వల్ల మానవుడి యొక్క మూలాలే దెబ్బతిన్నాయి. అంతరంగం పూర్తిగా కలుషితమవుతుంది. కష్టించి పనిచేస్తూ కడుపు నిండా తింటూ కంటి నిండా నిద్రపోతే శరీరం ఎలా ఉంటుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాంకేతికతను విపరీతంగా పెంపొందించుకొని సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడితే ఎలా ఉంటుంది? చార్లెస్ డార్విన్ ఈ విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేశాడు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు శరీరంలో ఉత్తమ సంస్కారాలతో కూడినటువంటి పరిణామం జరుగుతుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే చెడు సంస్కారాలతో ఉన్నటువంటి తిరోగమన పరిణామం జరుగుతుంది. మనిషి యొక్క మనసు కలుషితం అవుతుంది. తదనుగుణంగా శరీరం కూడా బలహీనపడుతుంది. నేను పరిణామ సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికతకు సమన్వయం చేసి అవగాహన గావించుకున్న తర్వాత నాకు స్పష్టత ఏర్పడింది. ఋషులు ఏ విధంగా లోతైన పరిశోధన చేసి నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని బహిర్గతం గావించారు. చార్లెస్ డార్విన్ కూడా ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని రూపొందించి ప్రకృతిని కాపాడుతుంటే ఎలా ఉంటుందో, ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తుంటే ఎలా ఉంటుందో స్పష్టంగా తెలియజేశారు కదా. రెంటిలో వ్యత్యాసం ఏముంది? ఇవాళ సమాజాన్ని గమనించండి. ఎవరు ఆరోగ్యంగా ఉంటున్నారు? ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నారు? ఎవరు జబ్బులు పాలవుతున్నారు? ఎందుకు జబ్బులు పాలవుతున్నారు? మూల కారణం ఏంటి? జీవించవలసిన జీవితం ఒక రకంగా ఉంది, జీవిస్తున్న జీవితం మరొక రకంగా ఉంది. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటే నిరంతరం సాధన జరుగుతుంది కదా. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే నిరంతరం మానసిక ఒత్తిడి పెరుగుతుంది కదా. మానసిక ఒత్తిడి పెరిగితే ఆ ప్రభావం పుట్టబోయేటటువంటి సంతానం మీద ప్రత్యక్షంగా ఉంటుంది కదా. భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే ప్రకృతికి దూరం అయ్యాడు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు, ప్రకృతిని భక్షిస్తున్నాడు, ప్రకృతి వనరులను అమ్ముకుంటూ కొనుక్కుంటున్నాడు. ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోవటం లేదే. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? ప్రకృతి నుండి నాకేమిటి అనే భావన ఎక్కువగా ఉంటుంది, నా నుండి ప్రకృతికి ఏమిటి అనే భావన తక్కువగా ఉంటుంది. ఎంత పొరపాటు జరుగుతుందో ఒకసారి అంచనా వేయండి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడటానికి మనం ప్రతి విషయాన్ని గురించి కూడా శాస్త్రయుక్తంగా సైన్స్ పరంగా విశ్లేషించుకోగలగాలి. శాస్త్రీయత ఉంటే అనుమానం కానీ, సంకోచం కానీ, సందేహానికి కానీ, చిక్కు ప్రశ్నలకు కానీ అవకాశం ఉండదు కదా. కాబట్టి నా మొట్టమొదటి సక్సెస్కి మూల కారణం ఏంటంటే జువాలజీ లెక్చరర్ని కావటమే. పరిణామ సిద్ధాంతాన్ని గురించి అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేయటమే. పరిణామ సిద్ధాంతాన్ని ఆధ్యాత్మికతకు అన్వయించుకోవటమే. సైన్స్ లేకుండా ఆధ్యాత్మికత మాత్రమే ఉంటే అది గురుడిదవుతుంది. ఆధ్యాత్మికత ఉన్నప్పటికీ అది సైన్స్ పరంగా లేకపోతే ప్రమాదకరం అవుతుంది. నేను రెండింటిని సమన్వయం చేశాను, స్పష్టతను పొందాను, జీవితానికి అన్వయించుకున్నాను. శారీరక సుఖానికి అలవాటు పడకుండా ఆధ్యాత్మిక ప్రచారంలో దశాబ్దాల తరబడి పూర్తిగా నిమగ్నమై కనీస వసతులతోటి జీవించడం ప్రారంభించి ఆరోగ్యాన్ని పొందగలిగాను. కేవలం నామస్మరణ చేయటం కానీ, ధ్యానం కొనసాగించడం వల్ల కానీ
ఎటువంటి ప్రయోజనం ఉండదు. మానవుడు చట్టాన్ని న్యాయాన్ని ఉపయోగించాడు, సత్యాన్ని ధర్మాన్ని చంపివేశాడు, ఆనందానికి తిలోదకాలు ఇచ్చాడు, అసంతృప్తిని పెంచుకున్నాడు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు, అభివృద్ధిగా చూపిస్తున్నాడు, ప్రజల్ని ప్రపంచాన్ని మభ్యపెడుతున్నాడు. ఇంతకు మించినటువంటి దురదృష్టం ప్రపంచంలో మరొకటి ఉండదు కదా. ఎప్పుడైతే కృత్రిమైనటువంటి మేధస్సు అభివృద్ధి చెంది సమాచారాన్ని లోపలికి నింపుకుంటున్నాడో అంతరంగంలోకి చెడు సంస్కారాలు ప్రవేశిస్తాయి కదా. శరీరాన్ని ప్రకృతికి అనుగుణంగా జీవింపజేస్తే ఎలా ఉంటుంది, ప్రకృతికి విరుద్ధంగా జీవింపజేస్తే ఎలా ఉంటుంది. అందుకే వాళ్ళందరూ శిక్షణ అనుభవిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు జీవితాలు బలైపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల భవనాలు కానీ ఆస్తులు కానీ కొన్ని నిమిషాల్లోనే భస్మీపట్లం అవుతున్నాయి. మానవుడు ప్రమాదకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఇంకా భౌతికపరమైన అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రపంచాన్ని ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. కాబట్టి నా మొదటి సక్సెస్ ఎక్కడుందంటే సైన్సుని ఆధ్యాత్మికతను సమన్వయం చేశాను. ఎప్పుడైతే సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేశానో నాకు స్పష్టత ఏర్పడింది, క్లారిటీ వచ్చేసింది. ఇది ప్రపంచంలో ఎవరు చేయలేదు, చేసే అవకాశం కూడా లేదు. ఒకవేళ జంతు శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతను గురించి అవగాహన ఉండాలి కదా. ఏదో ఒకదానిని గురించి అవగాహన ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా, అది పాక్షికం అవుతుంది కదా, అసంపూర్ణం అవుతుంది కదా. కాబట్టి నేను ఏ విధంగా బయటపడ్డాను అనే దాని గురించి మీకు తెలియజేయటం నా కనీస ధర్మం, బాధ్యత, కర్తవ్యం. కాబట్టి సైన్సుని ఆధ్యాత్మికతను సమన్వయం చేసి జీవితానికి అన్వయించుకోవటమే చక్కని పరిష్కారమని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.